వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పైలట్ రోహిత్ రెడ్డి అన్న యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం పట్టణంలోని భద్రేశ్వర ఆలయం ప్రాంగణమంతా యువకుల హోలీ డీజే పాటలతో మారుమోగింది. స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్వయంగా హోలీ వేడుకలో పాల్గొని రంగురంగులతో డీజే పాటలు, ఉట్టి ఆటలతో యువతను కూడా ఉర్రూతలూగించారు. అయితే పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఉట్టి ఆటలో తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలోని అసన్ యువకుల టీం మొదటి బహుమతి 50,000 రూపాయలను గెలుపొందారు. అదేవిధంగా రెండవ బహుమతి పాత తాండూరు యువకులు 25,000 రూపాయలను గెలుపొందారు. ఈ హోలీ వేడుకల్లో యువ ప్రపంచం పాల్గొని యువకుల్లో నయా జోష్ను నింపిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొనియాడారు. అన్ని రంగాల్లో అందరి జీవితాలు రంగులమయంగా మారాలని ఆయన దేవుణ్ణి వేడుకున్నారు. మన కోసం పవరేందో చెప్పాలే యారోं का दोस्तानी यादगार ఉండాలే కష్టంలా నష్టంలా ఎవరైతే కాన్షియస్ నుంచి ఆడిన క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నా. మన తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఈరోజు సంతోషంగా ఉంది. మరి వేలాది సంఖ్యలో తాండూరు నియోజకవర్గం నలుమూలల నుంచి ఇక్కడ యువత విచ్చేసి ఇంతకుముందు గతంలో ఎన్నడూ కలిగిన రీతిలో ఇక్కడ హోలీ ఉత్సవాల్లో పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే మరి ఎన్నో చెట్లు ఇక్కడ ఉత్తి కొట్టే కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. ఈ క్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో వాళ్ళ ప్రతిభను కనబరిచారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైజ్ మనీని సాధించాలని, మరి వాళ్ళలో ఉన్న ప్రతిభను చూపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క టీం కి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఈ రెండు టీంలతో పాటు మా అనిల్ బోర్డ్ 007 టీం కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళు కూడా వాళ్ళ ప్రతిభను చూపించి మరి ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొంచుకున్నారు. మరి అందరూ కూడా కలిసి ఎవరు గెలిచినా తాండూరు యువతనే గెలిచింది కాబట్టి మనం అందరం కూడా సంతోషంగా మరి ఈ వేడుకలను జరుపుకోవాలి. మరి తప్పకుండా ఇట్లాంటి వేడుకలను రానున్న రోజుల్లో ఇంకా జరుపుకుందాం. దీంతో మరి యువత